నమస్తే, నేను ప్రవీణ్ శంకరి. వెల్కమ్ టు తొలి వెలుగు. నక్సలైట్లు ప్రమాదంలో ఉన్నారా? మావోయిస్టు ఉద్యమం రోజు రోజుకి బలహీనపడుతున్నదా? అంపశయ్య మీద ఉన్నదా? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినట్టు 2026 నాటికల్లా మావోయిస్టులు అంతమైపోతారా? మొత్తం దేశంలోనే నక్సలైట్లు లేకుండా ఏరివేయడం అనేది సాధ్యమవుతుందా? అసలు నక్సలైట్ ఉద్యమం నిజంగా బలపడుతుందా, బలహీనపడుతుందా? కొత్తగా రిక్రూట్లు లేవా? అసలు ఏం చెప్పి యువతని నక్సలైట్లోకి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు? కొత్త రిక్రూట్మెంట్లు కావడం లేదని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు కదా. సరే, నక్సలిజం, మావోయిస్టు ఉద్యమం, అసలు ఈ ఎన్కౌంటర్లు నిజమా, అబద్ధమా, బూటకమా, ఎదురు కాల్పులు రెండు వైపు నుంచి చేస్తారా, ఒకవైపు నుంచి చేసి ఎదురు కాల్పులు అని చెప్తారా అనే చాలా విషయాల మీద ఈరోజు మనం మాజీ మావోయిస్టు రాములన్న అలియాస్ మోహన్ అన్న మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న, మీకు లాల్ సలాం అనల్లా, నమస్తే అనల్లా. నమస్తే నమస్తే నమస్తే. రైట్, చెప్పండి. నిజంగా కూడా ఇప్పుడు మనం జరుగుతున్న బస్తర్లో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఈ ఎదురు కాల్పులు అనేవి నిజంగా ఎదురు కాల్పులా లేక ఒకవైపు కాల్పులా? ఒకటి మాత్రం వాస్తవం, అక్కడ అడవుల్లో జరుగుతున్నాయి మాత్రం ఇప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఎదురు కాల్పులు, అంటే పోలీసుల మధ్యలో మావోయిస్టుల మధ్యలో జరుగుతున్న కాల్పులాగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అడవుల లోపల సాయుధంగా ఉంటుండ్రు, వాళ్ళ షెల్టర్స్ అక్కడే ఉన్నాయి, వాళ్ళ ముఖ్య నాయకులంతా కూడా అక్కడే ఉంటుండ్రు. కాబట్టి పోలీసులు పోయిన తర్వాత వాళ్ళు తమను తాము రక్షించుకోవటానికైనా కాల్పులు అనేది సహజం. కాబట్టి ఏదో పట్టుకొచ్చే అందరినీ కాల్చేస్తాను అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి ఘటనలు చెదురుమదురుగా అక్కడొకటి ఇక్కడొకటి జరగచ్చు. కానీ ఇప్పుడు జరిగేది మాత్రం అక్కడ నిజంగానే వీళ్ళు పోలీసులు కూడా పెద్ద ఎత్తున పోతుండ్రు. అమిత్ షాయే చెప్పిండు కదా, మేము 2026 మార్చి వరకు కంప్లీట్గా వీళ్ళని తుడిచిపెడతామని. అసలు సాధ్యమా అట్లా తుడిచిపెట్టడం అనేది? సాధ్యమవుతుందా? ఒక ఉద్యమం, ఒక నక్సలైట్ ఉద్యమం అనేది వేళ్ళు కొనిపోయింది కదా భారతదేశంలో. మీరు అన్నట్టుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం జరిగేది చాలా చాలా సీరియస్ యుద్ధం లాగానే జరుగుతుంది. ఇది అంతమవుద్దా, దీంతోనే అటు ఇటు అయిద్దా అంటే సహజంగానే ఒక సంస్థ ఎమ్మటే అట్లా కాదు, అంతకైతే బలహీనపడతారు, అది జరగవచ్చు. ఎందుకంటే సమాజం లోపల ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి కాబట్టి కొంత యూత్ని ఆకర్షించగలిగే శక్తి దానికి ఉంది కాబట్టి ఉంటుంది. కానీ దీనితోని సమస్య పరిష్కారం అయిద్దని నేను అనుకోవటం లేదు. ఇక్కడ వాళ్ళ త్యాగాలు తక్కువయ్యాయని కానీ వాళ్ళు స్వార్థపరులని అట్లా కాదు నేను అనేది. వాళ్ళు నిస్వార్థపరులు, అన్నిటిని వదిలిపెట్టి ప్రజల కోసం, తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోయారు, పనిచేస్తుండ్రు అక్కడ. కాబట్టి వాళ్ళ నిజాయితీని కానీ వాళ్ళ త్యాగాన్ని కానీ మరి ఎవరూ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు చేసే ఈ విధానం వల్ల, ఈ సాయుధ పోరాటం వల్ల ఫలితాలు వస్తాయా రావా, ఇది మనం చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే మనం మంచోళ్ళమైనంత మాత్రాన, నిజాయితీగా ఉన్నంత మాత్రాన ప్రజలంతా మన వైపు వస్తారనుకోవటం కరెక్ట్ కాదు. నక్సలైట్లు అన్నాలంటే ప్రజలందరూ అక్కున చేర్చుకొని ఇళ్లలో దాపెట్టుకొని అన్నం పెట్టి వారికి ఆశ్రయం కల్పించి పోలీసులు వస్తే కూడా రాలేదు లేదని చెప్పి వీళ్ళని అన్నలను, నక్సలైట్లను తప్పించిన రోజులు ఉన్నాయి. ఎందుకు మరి ప్రజలు అన్నలకు మధ్య దూరం పెరిగింది? ఎందుకు అన్నలు ఒంటరి వారు అయిపోయారా? నక్సలైట్లు ఒంటరి వాళ్ళు అయిపోయారా? ఒకటి 50 సంవత్సరాల నుండి నేను నక్సలైట్ మూవ్మెంట్ని గమనిస్తున్నా. నేను కూడా 73 నుంచి 77 దాకా నక్సలైట్ మూవ్మెంట్లోనే ఉన్నా. నేను ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఎంఏ చేస్తున్నప్పుడు ఇక్కడ యూనివర్సిటీ లోపల మా విద్యార్థులమే అక్కడ నక్సలైట్ మూవ్మెంట్ని నిర్మించడంలో కీలకమైన పాత్ర వహించినాం. ఇప్పుడు జార్జి రెడ్డి, తమ్ముడు సిరిల్ రెడ్డి, జంపాల ప్రసాద్, కూర రాజన్న, మధుసూదన్ రాజు యాదవ్, ప్రదీపు, తర్వాత లలితని, రుక్మిణి మీనన్ అని, ఇట్లా అనేక మంది, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, గీతా రామస్వామి, ఇట్లాంటి మంది అనేక మంది, 42 మంది మేము అప్పుడు ఈ విద్యార్థులుగా వండుకుంటూ ఈ నక్సలైట్ మూవ్మెంట్ని రాష్ట్రం లోపల నిర్మించడంలో కీలకమైన పాత్ర వహించినాం. నక్సలైట్ ఉద్యమంలో పనిచేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఎట్లా ఆకర్షించబడ్డారు మీరు? అంటే కారణాలు ఏమైనా ఉన్నాయా లేక ఆకర్షణ మాత్రమేనా? కారణాలు లేకుండా ఎవరు ఒట్టి ఆకర్షణే కాదు. అంటే మరీ పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు లేదా దళిత
ఇతర వెనుకబడ్డ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు పేదరికంతో పాటు కుల వివక్ష వీటితోని అవమానాల పాలయ్యి కూడా ఈ సమాజం మీద లేదా ఆ కుల వివక్షకి కారణమైన ఈ దోపిడీకి కారణమైన వ్యక్తుల మీద కోపంతో కూడా రావటమే ఉంటుంది. అదే మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాసు అలాంటి సెక్షన్కి వచ్చిన వాళ్ళంతా కూడా మానవతా దృక్పథంతో సాహిత్యం చదివి దాంతో వాళ్ళు మారి ఇటు నక్సలైట్ మూమెంట్ వైపు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే కారణాలు లేకుండా ఏం కాదు, ఏదో షో కోసమో ఇంకా దేనికోసం వచ్చేది ఉండదు. అయితే అప్పుడు సపోజ్ నేను ఫస్ట్ నేను 68 లోపల నేను SF అంటే విద్యార్థి ఉద్యమంలో ఉండేవాడిని, CPMకు అనుకూలమైన విద్యార్థి ఉద్యమంలో ఉండేవాడిని. 72 ఆ మధ్యలో కొన్ని పరిణామాలు దేశవ్యాప్తంగా జరిగినాయి, అంతర్జాతీయంగా కూడా జరిగినాయి. అంటే ఎన్నికలని ఒక్కటినే నమ్ముకుంటే లాభం లేదు, ఎన్నికలతో పాటు ఇంకొక పక్కన మన ఆయుధం కూడా ఉండాల్సిందే అనే ఆలోచనకి అప్పుడున్న పరిస్థితులు వచ్చినాయి. నన్ను నెట్టడానికి కారణాలు ఏంటి? మీ వ్యక్తిగత కారణాలు, మీరు ఎదుర్కొన్న ఆ సమస్యలు ఏంటి, కారణాలు ఏంటి? అంటే అప్పుడు వెస్ట్ బెంగాల్ లోపల, పశ్చిమ బెంగాల్ లోపల జ్యోతిబాసు నాయకత్వాన, అజయ్ ముఖర్జీ వాళ్ళ నాయకత్వాన అప్పుడు గవర్నమెంటు ఉండేది. ఆ గవర్నమెంట్ని రద్దు చేసింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఎన్నికల్లో పాల్గొంటే జ్యోతిబాసు డిపాజిట్ అంటే జ్యోతిబాసునే ఎన్నికల్లో ప్రచారం చేయకుండా చేస్తే జ్యోతిబాసే మధ్యలో విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది ఎన్నికల మధ్యలో. తర్వాత చాలామందిని ఆ ఒక్కరోజు చాలా 100 మంది దాకా చంపారు, పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న వాళ్ళని, CPM అభిమానులని. దాంతో కొంచెం దీనికి ప్రభుత్వానికి ఇంత దుర్మార్గం చేస్తుందని అది వచ్చింది. తర్వాత త్రిపుర లోపల CPM ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరూ బయట ఉంటే వాళ్ళ ప్రభుత్వానికి అస్తిత్వం ఉంటుందని వాళ్ళందరినీ డిసప్పాయింట్ జైల్లో పెడతారు. తర్వాత కేరళలో ఉన్న వామపక్ష ప్రభుత్వాన్ని రద్దు చేశారు. తర్వాత చిలీ లోపల అలండి ఎన్నికల ద్వారా గెలిస్తే అతన్ని అమెరికా సహకారంతో సైనికులను పట్టుకొని చంపేస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికల ద్వారానే సరిపోదు, అంటే ఓటు ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతలేదు, ఇంకా తుపాకీ ద్వారా మీకు అనిపించింది ఎన్నికల వ్యవస్థను గెలిచిన వాళ్ళని చూసిన తర్వాత అనిపించింది. అందుకోసం నేను కూడా అంతకుముందు CPMతో నుండి SFI వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుండి కూడా నేను నక్సలైట్ మూమెంట్ వైపు వచ్చాను. అంతకుముందు అక్కడ రామ్ నర్సయ్య గారు అప్పుడు ML పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండేది, ఆయన బాగా తెలుసు. ఇంకా ఆయన ప్రోత్సాహంతో ఆయన కోరిండు, నేను వెళ్ళిపోయినా. ఇది అప్పుడు నేను పోవటానికి కారణం. అయితే అప్పుడు జనరల్కి కూడా వాతావరణం అనుకూలంగానే ఉండే సాయుధ పోరాటానికి. ఎట్లంటే అమెరికాకి వ్యతిరేకంగా వియత్నాంలో పెద్ద పోరాటం జరుగుతుంది, లావోస్లో జరుగుతుంది, కంబోడియాలో జరుగుతుంది. అప్పుడు ఈ పార్లమెంటరీ వ్యవస్థ, ఈ ఎన్నికల వ్యవస్థ ఇప్పటిలాగా ఇంత బలవత్తరంగా లేదు, చాలా బలహీనంగా ఉండేది. చాలా దేశాలల్లో రాజరికాలు, నియంతృత్వాలు, ఫ్యాసిజాలు ఉన్నాయి. ఇప్పటిలాగా అన్ని దేశాల లోపల ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఈ ఎన్నికలు ఇవి లేకుండేదన్నమాట. దానివల్ల అప్పుడు అందరి యూత్ కూడా అటువైపు అట్రాక్ట్ అయ్యారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి కాదు. చాలా దేశాల లోపల మనం చూస్తున్నాం, మన పక్కనే ఉన్న శ్రీలంకలో ఉంది, ఎన్నికల ద్వారానే వాళ్ళు అధికారానికి వచ్చారు. నేపాల్లో సాయుధ పోరాటం చేసే వాళ్ళు సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి లాభం లేదు, ఇప్పుడు ఆ దశ లేదు అని వాళ్ళు ఎన్నికల్లోకి వచ్చారు. అంటే ఇవాళ ఉన్న పరిస్థితి లోపల ఈవెన్ లాటిన్ అమెరికా దేశాలల్లో అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, వెనిజులా, నికర్గోవా ఇలాంటి దేశాలలో కూడా ఒకనాడు సాయుధ పోరాటం చేశారు. అవన్నీ వదిలిపెట్టేసి వాళ్ళు ఎన్నికలకు వచ్చారు. అంటే నేను అనేది ఏంటంటే, ఒకనాడు సాయుధ పోరాటానికి అనుకూలం అనుకున్నా ఇవాళ ఈ మారిన పరిస్థితుల్లో ప్రజలు సాయుధ పోరాటానికి సిద్ధంగా లేరు. తర్వాత ఏ ఆల్టర్నేటివ్ లేకపోతే సాయుధ పోరాటానికే పోతారు. ఇప్పుడు రాజరికమో, నియంతృత్వమో, ఫ్యాసిజమో ఉన్నదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ప్రజలు ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, మనకి రాజ్యం రావాలంటే ఏం చేయాలి, ప్రజారాజ్యం రావాలంటే ఏం చేయాలి, అనివార్యంగా తిరగబడాలి, సాయుధ పోరాటం చేయాలి. కానీ
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేను అనేది అదే, మావోయిస్టుల త్యాగాలను నేనేం తక్కువ అంచనా వేయటం లేదు, కానీ వాళ్ళు అనుసరించిన విధానం వల్ల ఫలితాలు రావు. అది నేను చెప్పేది, నా అనుభవం నుంచి చెప్తున్నా. ఓకే. నేను పార్టీకి 1976 నవంబర్ డిసెంబర్లో రాసిన లేఖలు కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో అదే రాశాను. అందుకోసమే ఈ నక్సలిజం నాకేం నేర్పింది ఈ పుస్తకం ఉందా, ఈ పుస్తకంలో అసలు ఆ విషయాలన్నీ రాశాను. దీనికి రంగనాయకమ్మ గారు కూడా ఒక 6-7 పేజీల ముందు మాట రాశాది. తర్వాత ప్రొఫెసర్ మన తిరుమలి, ఆయన కూడా నేను నక్సలైట్ మూమెంట్ ఉన్నప్పుడు నాతో పాటు ఉన్నాడు, ఆయన కూడా రాశాడు. అంటే మీరు చెప్పినారు కదా, నక్సలైట్ ఉద్యమం కొన్ని కారణాలు, అప్పటి ఎన్నికల వ్యవస్థను కూడా రద్దు చేసి ఎన్నికైన ఎమ్మెల్యేలను ఇది చేయడం, కొట్టడం, జైలు పెట్టడం, ఇట్లాంటి దాడుల నేపథ్యంలో నాకు ఈ ప్రజాస్వామ్యం వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ దాని మీద ఏమంటారు ఆ నమ్మకం పోయి తుపాకీ పట్టుకోవాలని ఆలోచన కూడా ఉండాలి అనే ఆలోచన. ఎట్లా ఆ రిక్రూటింగ్ ఎట్లా జరిగింది మీరు నక్సలైట్లో పోయినప్పుడు? అంటే పోగానే డైరెక్ట్ చేర్చుకుంటారా? ఒక రిక్రూటింగ్ వ్యవస్థ అది ఎట్లా ఉంటుంది నక్సలైట్లలో? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం విద్యార్థి ఉద్యమంలో పనిచేసేటప్పుడే నాయకత్వం అన్ని 5-6 నెలలు వాళ్ళు పరిశీలించిన తర్వాతనే వీళ్ళు రహస్యంగా ఉండగలరా, మన నిర్మాణాన్ని కాపాడగలరా, మన రహస్యాలను దాయగలరా, తర్వాత త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని వాళ్ళు అసెస్ చేస్తాం. లీడర్షిప్గా ఉన్నాం మేము ఎవరైనా అదే పని చేస్తాం. మమ్మల్ని వాళ్ళు అట్నే చూసినారు, మేము కూడా కొత్తగా రిక్రూట్ చేసుకునే వాళ్ళని అట్నే చూసేవాళ్ళం. అట్లా జరుగుద్ది. ఆ విధంగానే మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మాకు వివిధ జిల్లాల బాధ్యతలు అప్పచెప్పారు. నేను ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న మేమే అన్ని జిల్లాలని ఆర్గనైజ్ పార్టీ మూమెంట్ని కూడా మేమే ఆర్గనైజ్ చేసేవాళ్ళం, విద్యార్థులమే. కానీ అట్లా ఉదాహరణకు చెప్పాలంటే నేను వరంగల్ జిల్లాకి, మహబాద్ ఏరియాకి, తర్వాత దివాకర్ అని ఇప్పుడు పార్టీకి ఆంధ్రప్రదేశ్ పార్టీకి ఎంఎల్ పార్టీ సెక్రటరీగా ఉన్నాడు ఆయన, నా ఖమ్మానికి. తర్వాత సూర్యమోహన్ ఇప్పుడు ఎంఎల్ పార్టీ సెక్రటరీగా ఉన్నాడు ఇక్కడ, ఇది న్యూ డెమోక్రసీకి, ఆయన నల్లగొండ. తర్వాత కూర రాజన్న ఒక కరీంనగర్. ఇట్లా మేము, తర్వాత ఈ సిరిల్ రెడ్డి మా జార్జి రెడ్డి తమ్ముడు సిరిల్ రెడ్డి హైదరాబాదు. ఇట్లా మేమే పంచుకొని మేమే ఆర్గనైజ్ చేసేవాళ్ళం. తర్వాత ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత, బాగా నిర్బంధం వచ్చిన తర్వాత నేను పూర్తిగా ఫారెస్ట్కి వెళ్ళిపోయినా. ఫారెస్ట్లో అంటే ఎట్లా ఉంటుంది మీరు ఫారెస్ట్లోకి వెళ్ళక ముందుకు? గ్రామీణ వాతావరణం కావచ్చు, తెలంగాణలో అప్పుడు ఆ దొరల వ్యవస్థ ఉండేది, వెట్టి చాకరీ ఉండేది, భూమి లేక పనులు లేక ఒక కరువు రకమైన అవి కనిపించేది. ఎట్లా ఉండేది అప్పుడు ఆ వాతావరణం, ఆ పరిస్థితులు ఎట్లా ఉండేవి? నక్సలైట్లకు ప్రజలు అంతగానం ఆకర్షిత రావడానికి వాళ్ళకి ఆశ్రయం కల్పించేంత పరిస్థితులు ఏముండేవి? ఒక దశలో ప్రజలకందరికి కూడా తెలంగాణ సాయుధ పోరాటం 1946 to 51 జరిగింది, 46-51 మధ్యలో జరిగింది. అప్పుడు దొరలనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అనేది మన తెలంగాణ ప్రజల మధురిలో ఉన్నది. అది వాళ్ళు కథలుగా చెప్పటం. తర్వాత ఆ పరిస్థితి మళ్ళా 70 వరకు ఇస్తానికే ఆ దొరల యొక్క పెత్తనం మళ్ళీ ఊర్లల్లో పెరగటం. తర్వాత అక్కడున్న ప్రజలు పోరాటం చేస్తే అనసతమో లేకపోతే దాడి చేయటమో, కేసులు పెట్టడం, ఇలాంటివి చేయటం, వీటన్నిటితోని సహజంగానే వీళ్ళని ఏమైనా చేయాలి, వీళ్ళని ఏమైనా చేస్తేనే మనం బాగుపడతాము అనే ఒక అవసరమైతే హింస అయినా ప్రయోగించవచ్చు అనే భావన రావడానికి బాగా ఉపయోగపడుతుంది. హింసకు ప్రతి హింస అనేలాగా. అయితే నక్సలైట్స్ కూడా అదే లైన్ తీసుకుంటారు కాబట్టి సహజంగానే నక్సలైట్లు అంటే అభిమానం, ప్రేమ ఉండటం కూడా సహజమే ఆ సమయాన. అయితే అప్పుడు విద్యార్థుల్లో నేను చెప్పినట్టుగా ఇక్కడ అందరూ పీజీలు చేసిన వాళ్ళు, రీసెర్చ్ చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన మేధావి వర్గంలో వచ్చారు. అసలు మొత్తం రాష్ట్రంలో లెఫ్ట్ స్టూడెంట్స్ వింగ్సే ఉండేవి, కానీ ఈ రైట్ వింగ్స్ అంటే ఏబీవీపీ, ఎన్ఎస్యు ఇలాంటివి లేవు అప్పట్లో. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, ఆర్ఎస్యు ఇంతే
ఇట్లాంటి వాతావరణం అప్పుడు ఉండేది. తర్వాత మెడికల్ కాలేజీలల్లో, ఇంజనీరింగ్ కాలేజీలల్లో, లా కాలేజీలల్లో అట్లా అసలు ఒక మాట చెప్పాలంటే కొంచెం బ్రైట్ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా ఈ లెఫ్టే అంటే వెదర్ ఇట్ ఈజ్ నక్సలైటే లెఫ్టా, సిపిఎం లెఫ్టా అట్లనే ఉండేది తప్ప ఇట్ ఈస్ నాట్ రైట్ యూ విల్ గో టు లెఫ్ట్ అంతే. ఇది ఆ పరిస్థితి ఉండేదన్నమాట. అంటే మీరు విద్యార్థి ఉద్యమంలో పనిచేసినాము, చాలా చురుకుగా అంటే ఎస్ఎఫ్ఐలో పనిచేసినాము, ఇటువైపు నక్సలిజం వైపు వచ్చినప్పుడు కూడా విద్యార్థిగా ఉండి ఒక పార్టీని మెయింటైన్ చేసినామని చెప్పినారు కదా. ఎట్లా విద్యార్థులను మీరు ఉద్యమం వైపు ఎట్లా ఆకర్షించేవాళ్ళు, ఏం చెప్పేవాళ్ళు విద్యార్థులకి కానీ యువతకు కానీ ఇప్పుడు నక్సలిజం వైపు వచ్చేలాగా ఉద్యమంలో పాల్గొనేలాగా ఏం చెప్పేవాళ్ళు వాళ్ళకంటే రెచ్చగొట్టుడా లేకపోతే పాటలా ఏముండేది? ఒకటి వాళ్ళ జీవితాలనే అడిగేది మేము. మీకేమన్నా ఇప్పుడు ఉదాహరణకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి పోయేది నేను, మీకు ఏపాటి భూమి ఉంది మనకు తెలుసు, వాళ్ళకి ఎవరికి ఉండదు భూమి అని. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి వచ్చానంటేనే వాళ్ళు భూస్వాముల కొడుకులు కాదు, పెట్టుబడిదారుల కొడుకులు కాదు, వాళ్ళంతా గరీబ్ వాళ్ళు. మనం అడుగుతాం, మాకేం లేదు, మరి మీ నాన్న ఏం చేస్తాడు, కూలి చేస్తాడు, ఎంతకాలం మా తాత చేసింది మా తండ్రి చేసింది, మరి ఎంతకాలం ఉండాలి ఇది, ఎట్ట పోద్దన్నా, ఇట్లా పోయింది ఎక్కడన్నా ఉందా, ఇగో రష్యాలు ఎట్టయింది, చైనాలు ఎట్టయింది, ఇగో ఇట్ట జరిగింది ఎట్ట జరిగింది, మరి మనం అక్కడ పోరాటం చేసుకుంటారు, అక్కడ సాధించుకున్నారు, మనం చేయటం చేయదు, మరి ఎవరు చేయాలి, మన కోసం మనమే చేసుకోవాలి కదా, మరి మనం చేస్తున్నామా అంటే ఇదాలు అవును మనం కూడా చేయాలి అంటే ఇట్లా ఒక మాట్లాడటం కానీ. తర్వాత కుల వ్యవస్థతో బాగా బాధపడతారు ఊర్లల్లో. ఎట్లా ఉండేది ఆ రోజుల్లో కుల వ్యవస్థ మీద, అంటే కులాల మీద, చిన్న కులాల మీద, అగ్రవర్ణాలు కావచ్చు, ఇంకా పెద్ద కులాలు కావచ్చు, ఎక్కువ జనాలు ఉన్న కులాలు కావచ్చు, ఎట్లా ఒత్తిడి ఎట్లా ఉండేది, వాళ్ళ మీద పీడన ఎట్లా ఉండేది అప్పుడు? ఇప్పుడు నేను మా ఊళ్ళో మంచి మంచి స్టూడెంట్ కింద లెక్కే. నేను మా క్లాస్లో సెకండ్ థర్డ్ అట్లా వచ్చేది, ఒక్కోసారి ఫస్ట్ వచ్చేది. ఇది నా పరిస్థితి చదువులో. కానీ చదువును అదే క్లాసులు తప్పినోడు, ఫెయిల్ అయినోడు, ప్రమోట్ కానోడు, ప్రమోట్గా ఏది క్లాసు నుంచి ఫెయిల్ అయ్యి బయటికి పోయినోడు కూడా అరే ఒరే అనేవాడు నన్ను. క్యాస్ట్తోనే చూసేటోళ్ళు. తర్వాత ఎవరన్నా ఫ్రెండ్స్తోని నేను కలిసి తిరుగుతున్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు దొరకలేదారా, గీడ దొరికినాడా, గీ దళితుడే, ఈ మాలోడే దొరికినాడరా అని డైరెక్టే. కొంతమంది అంత నువ్వు తిరుగుతావు నేను కొడతామని కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్. తర్వాత క్లాసులో టీచర్స్ కూడా అంటరానితనం ఉండేదో కొంచెం దూరంగా కూర్చోబెట్టుడు అట్లాంటివి ఉండేది మొదటి రోజుల్లో ఉన్నది. మీరు అనుభవించిన నీళ్ళ విషయంలో కానీ, కూర్చునే విషయంలో కానీ ఇట్లాంటిది అప్పుడు ఉండేది. మనమే అసలు వాళ్ళు చెప్పకముందే మనం జాగ్రత్తలు పడాల్సిన అది అట్ట అలవాటు అయిపోయే వాళ్ళ భయం, దాంతో ఒక భయం క్రియేట్ చేశారు. భయం క్రియేట్ చేశారు. ఉదాహరణకి నేను వాలీబాల్, బ్యాడ్మింటన్ ఇట్లా కొంత ఆడేటి. మా టీము పక్కనే ఉన్న కురువి అనే ఇప్పుడు మండల కేంద్రం, అక్కడ టోర్నమెంట్ జరుగుతాయి. ఆడ మేము గెలిచాం. మేము వస్తూ మధ్యలో నల్లెల్ల అనే ఇంకో గ్రామం ఉంటుంది, మా ఊరు మధ్య కురువి మధ్యలో నల్లెల్ల అనే గ్రామం ఉంటుంది. ఆడ వస్తుంటే ఆ నల్లెల్ల ఊరు అబ్బాయి మా స్టూడెంట్ బల్పాల ఆయన వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు. మన వాళ్ళు గెలిచిండ్రు, అక్కడ టోర్నమెంట్లో మన ప్రైజ్ వచ్చింది కానీ మన టీం మీద అని వాళ్ళ తల్లిదండ్రులకు పరిచయం చేసిండు. చాయ్ చేయించి ఇచ్చిండ్రు. మేము వచ్చినాక పలానా అయింది ఏం కులం, పలానా అయింది ఏం కులం అడిగినరట. వాళ్ళకి నా కులం తెలిసి చెప్పిండట. వెంటనే ఆ పిల్లగాన్ని కొట్టి గ్లాసులన్నీ అవన్నీ ఇది కట్ చేసి ఇల్లంతా ఉడుచుకొని చేసాము. ఇంకా మా ఊరు పక్కన, మా ఊళ్ళో మా ఇండ్ల పక్కనే ఒక బావి ఉండేది. ఆ బావిలో మంచినీళ్ళు అది ఎండిపోదు. ఊరంతా అక్కడ చేసుకుంటే కానీ మేము చేసుకోకూడదు. మీ ఇంటి పక్కల బావిలో మీరు చేసుకోకూడదు, అది గవర్నమెంట్ బావి. మళ్ళీ అయితే మేమేం చేయాలి, పక్కనే ఒక అది కుంట ఉంటుంది, నీళ్ళు ఎండాకాలం వస్తే మరీ బురద నీళ్ళు లాగానే ఉంటుంది. అయినా వాటిని మేము వడపోసుకొని తాగాలి. అక్కడ ఏదో జంతువు చచ్చిపోయింది, మేము అటు పోయే పరిస్థితి లేదు. ఎట్లా 2 రోజులు లేవు నీళ్ళు. వాళ్ళ దగ్గరికి పోయి మాకు నీళ్ళు లేవు కొద్దిగా పోయామంటే ఎవడు పోతాడు, చేది
ఇప్పట్లాగా అన్టచబిలిటీ ఉండేది. అన్టచబిలిటీ. మనం బాయిని చేదకూడదు, వాళ్ళు పోయకపోయేది. ఇక మాకు అప్పుడు నేను 9th 10th చదువుతున్నా కావచ్చు, అందరిని పిల్లల్ని వాళ్ళని నేను వేసుకుని ఏం కాదు పని వాళ్ళకి మా వాళ్ళకి ధైర్యం చెప్పి పోయి అది చేసేసినాం. బాయిలో నీళ్ళు తోడుకోరు, బావి నీళ్ళు ఉండినాం. కర్రలు పట్టుకుని వచ్చేసిన ఊరులో అంతా, మీరు బావి అంటుకుంటారా అని. ఇక తర్వాత కొద్దిగా ఘర్షణ అయింది. మమ్మల్ని అందరినీ మాగ వెంకటప్పయ్య అని ఒక కమ్మదూరం ఉంటాడు, ఆయన దగ్గర తీసుకపోతే ఆయనకు వీళ్ళు వాళ్ళని మా తల్లిదండ్రులను అడిగితే ఏమో మా పిల్లగాళ్ళు కొంచెం తొందరపడరాయా అది ఉంటుంది కదా, తెలియజేసిన రాయా అదో ఇదని అంటే మమ్మల్ని పిలిపించారు. పిలిపించి మీకు అప్పుడే ఇంత కొమ్ములు వచ్చినాయా, ఇంత చదివిన రోజు లేదో మీకు అహంకారం పెరిగింది, ఉంటాయి కదా ఆ మాటలన్నీ మమ్మల్ని. అప్పుడు మా వాళ్ళు బతిలాడితే కానీ మమ్మల్ని కొట్టకుండా వదిలిపెట్టాడు. తర్వాత వాళ్ళు బాబనాయన వస్తాడు, వచ్చి ఆ పెండ నీళ్ళు ఏదో చల్లిండు, అదంతా ఏదో చేసి మైలబడిపోయిందని చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు. ఇది అంటే ఇట్లాంటి ఘటనలు చాలా కొత్త మీ మీద బాగా ప్రభావం చూపించినాయి. అదే మాకు పేదరికం అనేది ఒక పక్కన, అంటరానితనం అనేది ఒక రకం. ఇవన్నీ చూసిన తర్వాత ఇలా మనం చదువుకుంటాను. ఫస్ట్ జనరేషన్ నేను, అది ఒక వేల సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇది ఫస్ట్ జనరేషన్. మనం చదువుకి సంపదకి అర్హులం కాదని సమాజం శాసించింది. అసలు మనం చేయకపోతే ఎవరు చేస్తారనే భావన రావడానికి ఇట్లాంటి ఘటనలు కూడా కారణమైనవి. సో ఇప్పుడు ఒకసారి నక్సలైట్ ఉద్యమంలో చేరిన తర్వాత ఒక నక్సలైట్ పార్టీలో ఒక సభ్యునిగా అయిన తర్వాత పేర్లు మార్చుకోవడం కానీ, ఇప్పుడు రాములన్న అలియాసు మీరు మోహన్గా ఇట్లా మారారు. అంటే ఆ పేర్లు ఎవరు డిసైడ్ చేస్తారు, ఎందుకు ఆ పేర్లు మారుస్తారు? అంటే కొంత కన్ఫ్యూజన్ కోసం దేనికి ఆ పేర్ల మార్పు అనేది ఎందుకు పెట్టుకుంటారు, డబల్ ట్రిపుల్ పేర్లు? అయితే ఇది మంచి ప్రశ్నే. నాకైతే వర్ధమాన్ కోట ఉంది కదా సూర్యాపేట దగ్గర, అక్కడ రాము నరసయ్య ఆయన అక్కడికి వచ్చి ఒక సెంటర్ ఏర్పాటు చేసుకొని ఒక అడవి వర్ధమాన్ కోట దగ్గర ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్ట పక్కన ఒక ఇది ఉంటుంది, ఇది పశువులకి ఒక పెద్ద దొడ్డిలా అది ఆ పశువుల కొట్టం పక్కన ఒక చిన్నపాటి గుడిసెలాగా ఉంటుంది. అది ఆయన సెంటర్ లాగా నడుచుకునేవాడు. నన్ను ఈ పేరు పెట్టింది అక్కడ నాకు. మరి నువ్వు రంగంలోకి వచ్చేసినావు కదా, నువ్వు బాధ్యతలు తీసుకున్నావు కదా, ఈ వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకి మైదాన ప్రాంత కమిటీ వేశారు. 3 జిల్లాలు కలిపి. దాంట్లో ముగ్గురుతోనే ఎమర్జెన్సీలో ఎప్పుడైనా ముగ్గురుతోనే అనమాట. అప్పుడు పార్టీ నిర్మాణం. నీ పేరు మారాలి, ఏం పేరు అయితే బాగుంటుంది అని అంటే మీరే చెప్పండి అంటే ఆ రామ నరసయ్య మోహన్ అని అనేసిండు. గతం అప్పటి నుంచి నేను మోహన్ ఆ పార్టీలో. అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరును కాదని ప్రజల కోసం పేరు మార్చుకొని ఉద్యమాలు చేసే, అంటే అది ఆ పార్టీలో ఒక రాష్ట్ర పార్టీలో మనం పనిచేసినప్పుడు ఎవరికైనా పేరు అనేది సొంత పేరుతోనే అయితే ఉట్టినే పోలీసు దొరుకుద్ది, ఏమంటే అవి బయటపడుతుంది. కాబట్టి పోలీసు తెలియకుండా ఉండటానికి ఇట్లాంటిది రహస్య జీవితం గడిపేటప్పుడు ఎవరైనా. ఎట్లా ఉండేది మీ రహస్య జీవితం? ఎట్లా ఉండేది? మీరు ఎంతకాలం రహస్య జీవితం అనుభవించారు? ఆ రహస్య జీవితం ఉన్నప్పుడు ఆ పరిస్థితులు, ఆ వాతావరణం, ఆ ఫుడ్ కానీ, మీ షెల్టర్ కానీ ఎట్లా ఉండేది? ఎట్లాంటి ఇబ్బందులు అనుభవించారు మీరు? ఒక 2 సంవత్సరాల పాటుగా, మొదటి 2 సంవత్సరాల పాటుగా సెమీ లీగల్ అంటాం దాన్ని. అంటే మనం కాస్త కనపడుతుంటాం, కనపడకున్నట్టే, అంటే ఇక్కడ కనపడినట్టు ఉంటాం, ఇక్కడ పని ఉంటే ఏమైనా చేసుకుంటాం, మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోతాం, మళ్ళీ అక్కడ మిగతా పనులు చేస్తుంటాం. ఎక్కడున్నామో కూడా అర్థం కాకుండా పని అయిపోతుంటుంది. అంటే పోలీసుకు దొరకకుండా ఉండేలాగా బయటనే తిరుగుతుంటాం. అది సెమీ లీగల్. ఇక అసలే కంప్లీట్గా ఎన్ని దశలు ఉంటాయి ఇట్లా రహస్య జీవితం గడపడంలో? ఇవే 2 దశలు, సెమీ లీగల్, పూర్తి రహస్య జీవితం ఇట్లా ఉంటుంది. సరే, ఇక మరి ప్రజా సంఘాలలో పనిచేసే వాళ్ళు దానికి బహిరంగంగానే తిరుగుతారు. అంటే బహిరంగంగా ప్రజా సంఘాల్లో పనిచేసుకుంటూ బహిరంగ దిగటం ఒక దశ, సెమీ లీగల్గా ఉండటం ఒక దశ, తర్వాత పూర్తిగా అజ్ఞాతంలో ఉండటం ఇంకో దశ. ఇట్లా మనం చెప్పుకోవచ్చు. అయితే అట్లా నేను ఒక 2.5 years ఏమో సెమీ లీగల్గా ఉన్నా.
ఒక టూ ఇయర్స్ పాటుగా కంప్లీట్గా అండర్ గ్రౌండ్ ఉండే ఎమర్జెన్సీ మొత్తం అండర్ గ్రౌండ్గానే ఉండాల్సి వచ్చింది. ఆ సందర్భంగానే నేను ఈ ఫారెస్ట్ అంతా ఇదంతా తిరగటం, ఎక్కడ పరిస్థితి చూడటం. మాకు ఇక్కడ ఏం చెప్పారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు అక్కడ ఒక బ్రహ్మాండమైన మన పాలన ఉంది, ఇది ఈ ఫారెస్ట్ ఏరియాలంతా కూడా. అంటే ఇక్కడ ఏ ఏరియాలో ఉండేవారు, ఏ ప్రాంతం అడవిలో మీరు రహస్య జీవితం మీ ఉద్యమ కాలం అంతా ఉన్నారు? ఒకటి కొంతకాలం నేను బయ్యారం అడవుల్లో ఉన్నా, కొంతకాలం ములుగు అడవుల్లో ఉన్నా, కొంతకాలం అశ్వరావుపేట అడవుల్లో ఉన్నా. అంటే ఎట్లా ఉండేది అక్కడ అప్పుడు మీ జీవన పరిస్థితి ఎట్లా ఉండేది, మీ ఫుడ్ సమకూర్చుకోవడం కానీ మీ వస్తువులు కావచ్చు అవసరాలు ఎట్లా ఉండేది? రహస్య జీవితం ఉండేది, ప్రజల్లోకి వచ్చి తీసుకెళ్లే వల్ల లేక ప్రజలు అందించే వల్ల, నిత్యం పోలీసుల పహార నిఘా ఉండేది కదా మీ మీద, ఎట్లా ఉండేది, ఎట్లా అవి సమకూర్చుకునే వాళ్ళు మీరు? అంటే మేము ఇక్కడ యూనివర్సిటీ ఉన్నప్పుడు మాకేం మా ముంగట ఏం పిక్చర్ చూపించిందంటే, అక్కడ చాలా బ్రహ్మాండమైన వ్యవస్థను మనం ఏర్పాటు చేసినాం. అక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడు మనతోనే ఉంటారు, అక్కడ మన ప్రభుత్వమే నడుస్తుంది, పోలీసు రారు, పన్నులు కూడా ప్రభుత్వానికి కట్టరు. మన ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసినాం, అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇట్లాంటివన్నీ అంటే మనం అక్కడ సృష్టించిన ఒక ఆల్టర్నేటివ్ ప్రభుత్వాన్ని అన్నట్టుగా ఉంటానికి మేమందరం ఏమనుకునే వాళ్ళం అంటే యూనివర్సిటీలో ఉన్న వాళ్ళం, ఎప్పుడు పోతామా ఎప్పుడు చూస్తామా అన్నట్టుగానే ఉండేది. ఇది మాకుండటమే కాదు, ఇప్పుడు కూడా నేను మావోయిస్టు మూమెంట్ గురించి కూడా జనతన్ రాజ్యం అని అదని ఇది చెప్తుంటే ఇక్కడ ఇప్పుడు పోయేటోళ్ళు కూడా అట్నే ఉన్నారు. కానీ అది ఎంతో కాలం ఉండదు. మేము చెప్పింది కొంతకాలం ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ప్రభుత్వం నిర్బంధాన్ని గట్టిగా చేయదలుచుకుంటుందో, ప్రజాబలం లేకపోతే ఏది మిగలదు. దేనికైనా ప్రజాబలం కావాలి, ప్రజల మద్దతు కావాలి. కానీ ప్రజల మద్దతు లేకుండా కేవలం దళాల వరకే ఏమన్నా చేస్తాం అనుకుంటే తప్పు. ఇవాళ జరిగేదంతా దళాల పోరాటమే తప్ప ప్రజల పోరాటం కాదు. ప్రజల పోరాటం అయితే అది ఒక ప్రాంతాన ప్రజల పోరాటం కూడా నిలబడదు. వాళ్ళు అది కూడా చెప్తున్నాను నేను. ఒక ప్రాంతంలో ప్రజలందరూ కూడా కదిలినా, ఇప్పుడు దండకార్యం ఉన్న ప్రజలంతా కదిలినా ఇంత పెద్ద దేశాన్ని ఏం చేయలేదు. దాదాపు లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంది భారతదేశం. కేవలం 4000 కిలోమీటర్ల దండకారణ్యంలో ఇది ఈ ఛత్తీస్గఢ్లో ఉన్నది ఉంది. లక్షల చదరపు కిలోమీటర్లని ఈ 4000 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల మధ్యలో ఉన్న ప్రాంతం నుండి కొంతమంది, అది కూడా ఈ గిరిజనులు వాళ్ళే విముక్తి చేస్తారనుకోవటం తప్పు. ఓకే, అంటే ఇప్పుడు ఈ నక్సలైట్ ఉద్యమం అనేది బలపడాలన్నా, కొనసాగాలన్నా, నిలబడాలన్నా ప్రజల మద్దతు అదే భారీ ఎత్తున ప్రజల మద్దతు ఉద్యమానికి కావాలంటారు. అంతే. మీరు ఏ ఉద్యమం చూడండి, 3 దశలు ఉంటాయి. ఉద్యమం జయప్రదం కావాలంటే 3 దశలు ఉంటాయి. ఒకటి ప్రచారం దశ, రెండోది నిర్మాణ దశ, మూడోది పోరాట దశ, ఇంకా హైయెస్ట్ పోరాటం సాయుధ పోరాటం. ఇన్ని దశలు దాటుకుంటా లాస్ట్ పోరాటం చేయాలి. కానీ పట్టటమే సాయుధ పోరాటం అంటే తెలివి తక్కువతనం, అమాయకత్వం. నేను అప్పుడప్పుడు మన వాళ్ళని కూడా ప్రశ్న అడుగుతుంటా. మార్చు సాయుధ పోరాటాన్ని నిజంగా నమ్మితే, ఎప్పుడైనా చేయొచ్చని నమ్మితే, ఆయన వెంటనే ఒక దళం ఏర్పాటు చేసుకొని జర్మనీ ప్రభుత్వం మీద దాడి చేయాలి. ఎందుకు చేయలే? ఆయన తెలవడం కూడా ఆయన తెలుసు, ఈ ప్రచారమే ఇంక కాలేదు, దీని విస్తృతంగా అయినాకనే మిగతా పోరాటాలకు పోవాలని తెలుసు. ఓకే, ఎవరన్నా ఏమయ్యా మార్క్స్ తుపాకీ పట్టినాడే, ఆయన సాయుధ పోరాటం చేసిండా అని అడిగిండ్రు అనుకోండి, ఎవరు మాత్రం ఏం చెప్పగలం? అందుకోసమే సాయుధ పోరాటం అనేది దశ తప్పదనుకుంటే. పైగా ఇప్పుడు ఏమైంది, ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు లేని సమయాన సాయుధ పోరాటమైన మార్గం. మావో మీకు తెలుసు కదా, లాంగ్ మార్చ్ అనే పేరిట ఒక 10-15 సంవత్సరాల పాటు దళాలను పెంచుకుంటూ షాంఘై షేకుని ఓడించి అక్కడికి రాజ్యాన్ని తెచ్చుకుంటాడు. అక్కడ ఆయన లాంగ్ మార్చ్ చేసే సందర్భంగా 1000 మంది చచ్చిపోతారు. అప్పుడు అమెరికన్ జర్నలిస్ట్ ఎడ్గార్ స్నో
అన్నట్టు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి, మావోని ఇంటర్వ్యూ చేయడానికి వస్తాడు. అప్పుడు మావో ఇంత ఇంత ఇంతమంది బలైపోతున్నారు, ఆ లాంగ్ మార్చ్ లోపల నడవలేక చచ్చిపోయిన వాళ్ళు, అనారోగ్యమై చచ్చిపోయిన వాళ్ళు, శత్రువు దాడి చేస్తే చచ్చిపోయిన వాళ్ళు వేల మంది కనపడుతున్నారు. ఎంతకాలం ఇది ఎట్లా అంటే, మేమేం చేయాలి, మాకు ఇంతకంటే గత్యంతరం లేదు రాజ్యం కావాలంటే. మీ అమెరికాలో మీ యూరోప్ దేశాల లోపల ఎన్నికలు ఉన్నాయి, మాకే ఎన్నికలు ఉన్నట్టయితే మాకు పరిస్థితి ఎందుకు వచ్చేది? కాబట్టి ఎన్నికలు లేవు కాబట్టి అని. కానీ మన దగ్గర ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడేం చేయాలి? నేను అనేది ఏంటంటే, అంటే ఇప్పుడు నక్సలైట్లు తమ పంతా మార్చుకోవాలి, తమ కర్తవ్యాలను, తమ ఆశయాలను, తమ ఏదైతే ఉద్దేశాలు ఉన్నాయో, సిద్ధాంతాలు ఉన్నాయో అవి మార్చుకోవాలంటారా? నేను సిద్ధాంతాలు మార్చుకోమంటానులే, పంతా మార్చుకోమంటున్నారా? నేనేమంటున్నా, ప్రజల మధ్యకి రండి, ఎన్నికల్లో నిలబడండి, ఎంపీలు కాండి, ఎమ్మెల్యేలు కాండి, మీరే ప్రభుత్వం నడపండి. అంటే చాలా మంది కూడా శ్రీలంకలు కాలేదా? ఇప్పటికి కూడా చాలా మంది జరగలేదా? అజ్ఞాతవాసంలోంచి లొంగిపోయి ప్రజల్లోకి వచ్చి ఏదో ఒక పార్టీలో చేరి మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడుతుందా అది? నేను అనేది అదే, అట్లా వ్యక్తులకు ఏం చేయలేరు. నేను ఆ సంస్థ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమి నిర్ణయం తీసుకోవాలి? మనం ఎన్నికల వ్యవస్థను కూడా ఉపయోగించుకోవాలి అని ఎన్నికల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ నేపాల్లో ఎట్నైతే వచ్చిండ్రో, శ్రీలంక ఎట్నైతే వచ్చిండ్రో, లాటిన్ అమెరికా దేశాలు ఎట్నైతే వచ్చిండ్రో, వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆయా దేశాల లోపల ఎన్నికల్లో గెలిచి ప్రజలకు అనేక పనులు చేయగలుగుతారు. ఉంది కదా అవకాశం, లేకపోతే వేరు విషయం. ప్రజలు లక్ష్యంగా ప్రజల సమసమాజం అని చెప్పేసి ఈ నక్సలైట్లు ఉద్యమాన్ని తీసుకొచ్చారు. మావోయిస్ట్ ఉద్యమం కొవ్వెత్తిన వేసింది, ప్రజలందరూ కూడా అప్పట్లో మద్దతు తెలిపారు. ఇప్పుడు ఎందుకు క్రమక్రమంగా ప్రజలు నక్సలైట్లకు దూరం అవుతున్నారు? అంటే నక్సలైట్లు చేస్తున్న చర్యలు దానికి కారణం ఏమని అనుకోవచ్చా? నక్సలైట్లు కూడా ఇప్పుడు ఉదాహరణ నువ్వు అడిగిన ప్రశ్న అర్థం ఉంది. ఇప్పుడు నక్సలైట్లలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే గిరిజనులు, పోలీసు కూడా ఉన్న వాళ్ళంతా దళితులు, ఇతర గిరిజనులు, ఇతర బలహీన వర్గాలే. ఎవడు పోతారు పోలీసు ఉద్యోగానికి? ఉన్నత వర్గాలు ఎవరు పోడు కదా, సంపన్నులు ఎవరు పోడు కదా. అక్కడనైనా నక్సలైట్ మూమెంట్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ గిరిజనులే కదా. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అయిన కోపం వస్తే మావోయిస్టులు తమకేమైనా దాడులు జరిగి ఎవరన్నా వాళ్ళ కార్యకర్తలు నాయకులు చచ్చిపోతే దీనికి కారణం ఎవరో ఇన్ఫార్మర్ అనే పేరిట చంపేది ఎవరిని? గిరిజనులనే. వీళ్ళు ఎవరిని చంపుతున్నారు? గిరిజనులనే. ఏది మా పోలీసులు పోయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చావంతా కూడా ఈ బహుజనులు మధ్యలోనే జరుగుతుంది. ఓకే, దీనివల్ల మావోయిస్టులకి ఎక్కువ నష్టం ఎట్లా అయిందంటే, ఎంతో కష్టపడి త్యాగం చేసి కమిటెడ్గా ఉన్న వాళ్ళు మావోయిస్ట్ అవుతారు. వాళ్ళు ఒక్కరు చచ్చిపోయినా కూడా వాళ్ళ పార్టీకి చాలా తీవ్రమైన నష్టం ఉంటుంది. కానీ పోలీసులు 10 మంది చచ్చిన గవర్నమెంట్కి ఏం పోద్ది? ఇంకా 10 మందిని 100 మందిని రిక్రూట్ చేసుకుంటారు. కాబట్టి ఇవాళ ఉన్న దశలో ప్రజలందరినీ చైతన్యం చేయటం అనేది ఒక చాలా కీలకమైనది. ప్రజలు చైతన్యం అయితే ఏ పోరాటమైనా ఇది, ఎన్నికలైనా గెలుస్తాం, సాయుధ పోరాటమైనా గెలుస్తాం. కానీ ఈ భారతదేశంలో 180 కోట్ల మంది జనాభా ఉంటే నువ్వు ఒక 1-2 లక్షల మంది ఉన్న జనమును పట్టుకొని ఈ భారతదేశాన్ని గెలవగలం అనుకోవటం తెలివి తక్కువతనం. ఒక 40 లక్షల మంది మొత్తం పోలీసులు, తర్వాత సిఆర్పిఎఫ్, తర్వాత పోతే మిలిటరీ, అవన్నీ వాళ్ళు తలుచుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు 1,00,000 మందిని నింపారు అక్కడ, మొత్తం ఎన్సర్కిల్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అనేది ఏంటంటే, ఇంతకాలం అబుజిమడికి పోలేని పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎందుకులే అనుకున్నట్టుంది వాళ్ళు. ఇప్పుడు ఏదో ఒకటి తెలుసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. సో నిజంగా ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లు, ఎదురుకాల్పుల విషయంలోకి వచ్చేసరికి పోలీసులు చెప్పే లెక్కలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 100 మందిని నక్సలైట్లను హతమార్చడం అని చెప్పేసి, సో వాళ్ళు చెప్పే లెక్కలన్నీ నిజమేనా, లేక నక్సలైట్లకు భయం పుట్టించడానికి, నక్సలైట్లో ఉద్యమంలో కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక భయంకరమైన, అంటే భయం పుట్టించి పోవద్దు అని అడ్డుకోవడానికి ఇట్లాంటి లెక్కలు చెప్తున్నారు అనుకోవచ్చా? ఒకటి, పోలీసులు చెప్పే లెక్కలన్నీ సరైన అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని మెజార్టీగా అవకాశం ఉంది. ఎందుకంటే అడవి లోపల
మొత్తం గిరిజనుల లోపల వాళ్ళు పట్టుంది, సంబంధాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఈ మూమెంట్లో ఏదో విధంగా భాగస్థులైన వాళ్ళే అయి ఉంటారు. ఏది గ్రామ కమిటీ మెంబర్లను లేదా ఇంకేదో కమిటీ మెంబర్లను మావోయిస్టు పోలీసుల మీద దాడి చేసేదానికి కూడా సహకరించిన వాళ్ళు, ఇదంతా చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అసలే సంబంధం లేదని అనలేము. కొన్ని సందర్భాలలో అసలే సంబంధం లేని స్త్రీలు పిల్లలు కూడా చచ్చిపోయింది మనకు కనపడుతుంది. ఇట్లాంటివి జరగవని కూడా మనం అనుకోకూడదు. ఇటు చూస్తే బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ఈ లెఫ్ట్కి వ్యతిరేకంగా ఉంటుంది, అటు చూస్తే లెఫ్ట్లు అటు వీళ్ళకంటే మావోయిస్టులు ఈ నక్సలైట్ల కంటే కూడా బలంగా అటు కేంద్రం ఉన్నది, వాళ్ళ దగ్గర బలగాలు ఉన్నాయి, అధికారం రాజ్యం వాళ్ళ చేతులు ఉన్నది. అందుకోసం భయపడి ఈ చర్చలు జరిపే ఆలోచన లేకుండా వెనకాల. నేను అనేది ఏంటంటే ఈ నాయకులందరూ కూడా పౌర హక్కులు మావోయిస్టులకు సానుభూతిగా ఉండే మేధావులు ఆవేదన పడుతుండ్రు, బాధపడుతుండ్రు, ఖండిస్తుండ్రు, ఇతరులందరూ ఖండించండి అంటారు. కానీ పరిష్కారం ఏంటి? నేననేది ఏంటంటే దేశవ్యాప్తంగా ఉండే ఇలాంటి సానుభూతి పరులు లేకపోతే మేధావులు పౌర హక్కుల నాయకులు ఖండించటానికో ధర్నా చేయటానికో నిరసన తెలపటానికో రాయటానికో సరిపోతారు. అది కాదు, అది సరిపోదు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దేశవ్యాప్తంగా ఉండే ఇది అందరూ కాస్త పడ్డ మేధావులు ఉంటారు కదా, వీళ్ళంతా ఉదాహరణకు చెప్పాలంటే హారగోపాల్, తర్వాత పోతే మనకి నిఖిలేశ్వర్ లాంటి వాళ్ళు, ఇది బాగా పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు, తర్వాత పోతే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అది మాధవరావు గారు లాంటి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్స్. తర్వాత వాళ్ళందరూ కలిసి దేశవ్యాప్తంగా వీళ్ళకి మిత్రులు ఉంటారు, ఇలాంటి భావాలు గల వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆవేదన పడుతున్నారు, వాళ్ళంతా ఒక్కడికి ఒకటై డిస్కస్ చేసి అప్పుడు శంకరని ఏ విధంగానైతే ప్రభుత్వంతో చర్చలు జరిపి చేయడానికి ప్రయత్నం చేసినా అటు చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా డిమాండ్స్ ఏం పెడతారు. ఉదాహరణకి ప్రభుత్వంతో చర్చలు ఉంటాయనుకోండి, ప్రభుత్వం ఏమంటుంది, మేము నక్సలైట్లందరికీ బయటికి రావడానికి సహకరిస్తాం, వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ తీసేస్తాం, అవసరమైతే వాళ్ళ కుటుంబాలకు సహకారం చేస్తాం, కాబట్టి వాళ్ళు జనజీవనంలో రావాలి, వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీని ఎన్నికల్లో పాల్గొనాలి, మిగతా ప్రాంతాలు వచ్చినట్టే వాళ్ళు కూడా అధికారానికి వచ్చి ఎవడు కాదంటాడు అని వాళ్ళు అంటారు, ఈజీగా అంటారు ఈ మాట. మరి మావోయిస్టులు ఏమనాలి? అసలు మావోయిస్టులు పోయింది ఎందుకు? ఈ కేంద్ర ప్రభుత్వం మాకు కావాలి అని వాళ్ళ డిమాండ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగితే ఆ డిమాండ్ సక్సెస్ అయిద్దా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు తాత్కాలికంగా ఒక అడుగు వెనక్కేసి వాళ్ళు చర్చల్లో పాల్గొని ఒక అడుగు వెనక్కేసి మళ్ళీ అసహజంగానే ఎవడైనా గవర్నమెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇట్లాంటి జరిగినప్పుడు ఈవెన్ బందిపూడి దొంగల కేసులనే రద్దు చేసిండ్రు జయప్రకాష్ నారాయణ మధ్యవర్తిత్వంతో. కాబట్టి ఇది చేయటం పెద్ద సమస్య కాదు, వాళ్ళకు కూడా తలకాయ నొప్పి పోద్ది. కాబట్టి మనం త్యాగం చేయగలిగే ఈ కేడరంతా బయటకు రాగలిగి ప్రజల మధ్యలో చేస్తే, వీళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిస్తే ఈ దేశానికి లాభం. ఇది నేను అభిప్రాయం. రైట్. మొత్తం ప్రజలు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ టెక్నాలజీ యుగంలో ఈ ఓటుకు అలవాటు పడుతున్న క్రమంలో ఇప్పుడు తిరిగి ప్రజలు మళ్ళీ అడవులలోకి రారు, ఆయుధాలు పట్టరు, తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం సాధించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. కాబట్టి ఈ యుద్ధకాండ, ఈ మారణకాండ అనేది పోలీసులు భద్రతా దళాలు వర్సెస్ మావోల మధ్యలో జరిగే ఎదురుకాల్పులు ఇవన్నీ కూడా ఆగాలంటే నక్సలైట్లు తుపాకీ వదిలేసి బయటికి రావాలి, బయటకు వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లలో పాల్గొంటే ఈ మార్పు అనేది తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్యమ నిర్మాణం అనేది సమాజంలో ప్రజలల్లా చేయాలని చెప్పేసి మాజీ మావోయిస్టు రామ్లన్న చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.